Hello guys, welcome to the revisit of Squid Game. మీరంతా అనుకుంటారు వీడు ఎందుకు స్క్విడ్ గేమ్ ఇప్పుడు చేస్తున్నాడని. అలైజ్ ఇన్ బార్డర్లాండ్ వచ్చిన తర్వాత స్క్విడ్ గేమ్ చేయకపోతే బాగోదని చేస్తున్నా. ఇంకొకరు కామెంట్లో కూడా అడిగారు కాబట్టి చెప్తున్నా. సో స్క్విడ్ గేమ్ సీజన్ 1, 2, 3 ఈ రివ్యూ చెప్పడానికి ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకోటి 2 క్వశ్చన్లు ఉన్నాయన్నమాట. స్క్విడ్ గేమ్ అసలు నిజంగా జరిగిందా లేదా? యూఎస్ వాళ్ళు స్క్విడ్ గేమ్ని చూసుకున్నారు. ఇది పబ్లిక్కి తగులుతుందా తగలదా, చూస్తారా చూడరా అనేది. ఓకే, వెళ్తూ చెప్తా దీని గురించి. ఇప్పుడు స్క్విడ్ గేమ్ సీజన్ 1 గురించి మాట్లాడుకుందాం. హీరో వచ్చేసి చాలా డెప్త్తో ఉంటాడు, చాలా అప్పులు ఉంటాయి అతనికి. దానివల్లే అతని వైఫ్ వెళ్ళిపోయి సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. కానీ హీరోకి వాళ్ళ డాటర్ ఉంటుంది. ఆయన డాటర్ అంటే చాలా ఇష్టం అనమాట. చాలా అప్పులతో కానీ గేమ్స్ ఆడుతుంటాడు. సో అలాంటి టైంలోనే ఒక సేల్స్ మ్యాన్ తగులుతాడు. వాళ్ళిద్దరి మధ్య క్లాసెస్ అవుతాయి, కొన్ని గేమ్స్ జరుగుతాయి అనమాట. అందులో మన హీరోకి డబ్బులు వస్తాయి. సో డబ్బులు వస్తే ఆశపడిపోతాడు మన హీరోకి వచ్చేసి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. వాడిని గుర్తుపెట్టుకోండి, సీజన్ 2లో కనెక్ట్ అవుతాడు వాడు. సో అలాగే సేల్స్ మ్యాన్తో డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కార్డు వెళ్తుంది హీరో దగ్గరికి. ఇలాంటి డబ్బులు నీకు కావాలి, ఇలాంటి గేమ్లు ఆడాలంటే ఈ కార్డులో చెప్పిన అడ్రస్కి వచ్చి నువ్వు కార్ ఎక్కాలి అని. ఆ కార్లో నుంచి డైరెక్ట్గా స్క్విడ్ గేమ్కి తీసుకెళ్ళిపోతారు. సో ఇది ఫస్ట్ ఎపిసోడ్ జరుగుతాయి అనమాట. చూసిన తర్వాత ఏంటర్ నాయన ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఇలా ఉంది, ఫోన్లో సెకండ్ ఎపిసోడ్ చూద్దామని చూసే. అప్పుడు సీజన్ 1లో ఫస్ట్ గేమ్ రెడ్ లైట్ గ్రీన్ లైట్ స్టార్ట్ అయింది. నిజంగా గేమ్ స్టార్ట్ అయిన వెంటనే ఆ నైట్లో కంటిన్యూస్గా చూసేసాం బ్రో స్క్విడ్ గేమ్ సీజన్ 1. సో రెడ్ లైట్ గ్రీన్ లైట్ అని ఒక గేమ్ ఉంటుంది, మార్బెల్స్ అని గేమ్ ఉంటుంది, దాని తర్వాత స్టోన్స్ ఒక గేమ్ ఉంటుంది, మరి హనీది ఒక గేమ్ ఉంటుంది, దాని తర్వాత గ్లాస్ది ఒక గేమ్ ఉంటుంది, ఇంకో గేమ్ ఉంటుంది అబ్బా స్క్విడ్ గేమ్. సో ఈ సీజన్ 1లో చాలా మంది చనిపోతారు. చాలా మంది చనిపోయేప్పుడు మనకి ఏం అనిపించదు, ఇది గుర్తుపెట్టుకోండి. సీజన్ 3లో చెప్తా. దాని తర్వాత ఒక ముస్లోడు ఉంటాడు. ఆ ముస్లోడ్తో ఎవరు ఒప్పుకోరన్నమాట. గ్రూప్ గేమ్స్ కూడా ఉంటాయి. అప్పుడు హీరో వెళ్ళి ముస్లోడ్తో ఆడడం ట్రై చేస్తుంటాడు. ఆ గ్యాప్లో ముస్లోడ్ కూడా చనిపోతాడు. సో ఇలా లాస్ట్ గేమ్కి వచ్చేసరికి హీరో బెస్ట్ ఫ్రెండ్ ఇందులో ఉంటాడు ఇంకొకడు. అతను కూడా ఇతనితో చిన్నప్పటి నుంచి ఉన్నాడే. సో ఇతనికే మధ్యలో వార్ జరుగుతుంది. సో హీరో గెలిచేస్తాడు. హీరో గెలిచేసిన తర్వాత చాలా డబ్బులు వస్తాయి హీరోకి. హీరో ఏంటంటే అతని వల్ల చాలా మంది అతనితో ఉండే వాళ్ళంతా చనిపోతారు. కాబట్టి హీరో దీన్ని ఎలాగైనా ఆపాలని బయటకు వచ్చిన తర్వాత స్క్విడ్ గేమ్లో సీజన్ 2లో వెళ్ళాలని ట్రై చేస్తాడు. ఇప్పుడు మనం సీజన్ 2 రివ్యూలోకి వెళ్ళడానికి ముందు కొన్ని 2 ట్విస్టులు చెప్తాను నేను. ఏదైతే ముస్లోడ్ చనిపోయాడని చెప్పానో అదే ముస్లోడే ఈ స్క్విడ్ గేమ్ని నడిపిస్తుంటాడు. ఇది 1 ట్విస్ట్. 2వ ట్విస్ట్ వచ్చేసి ఫ్రంట్ మ్యాన్ తమ్ముడు ఒకడు ఉంటాడు, ఆ పోలీస్ ఆఫీసర్ స్క్విడ్ గేమ్ 2లో కనిపిస్తాడు మీకు. నేను చెప్తా. ఇది అనమాట స్క్విడ్ గేమ్ సీజన్ 1. ఇప్పుడు స్క్విడ్ గేమ్ సీజన్ 2 గురించి మాట్లాడదాం. సీజన్ 2 అయితే క్యారెక్టర్స్ డెవలప్మెంట్ అంతే. ఈ సీజన్ 2 దేనికంటే అంతగా ఫీల్ ఉండదు అనమాట. క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఒక ప్రెగ్నెంట్ ఉంటుంది, ముసలావిడ కొడుకు ఉంటుంది, మరి ట్రాన్స్జెండర్ ఉంటుంది, మరి ఇతను ఫస్ట్ ఫ్రెండ్ కూడా ఆ గేమ్లో మీట్ అవుతాడు హీరో. దాని తర్వాత ఫ్రంట్ మ్యాన్, గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ మ్యాన్ని. సో ఇది ఒక పక్కన సీజన్ 2 జరుగుతుంటది అనమాట. ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఫ్రంట్ మ్యాన్ తమ్ముడే చెప్పాం కదా ఆ పోలీసు అని. సో సీజన్ 2 స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ట్రై చేస్తూనే ఉంటాడు. అన్నీ అయిపోయాక వెళ్ళి అక్కడ ఏం ఉండదు అక్కడ పోలీసోడిది. సరే మీకు చెప్తాను మళ్ళీ పోలీసోడి గురించి. సో పోలీసోడి దగ్గర ఇంకో దొంగోడు కూడా ఉంటాడు. వాడు 1 నైట్లో ఆ సేల్స్ మ్యాన్ ఎక్కడ ఉంటాడు, సేల్స్ మ్యాన్ కొడుకు, అన్నయ్య ఎవడు, తమ్ముడు ఎవడు, అందరినీ మొత్తం రిలేషన్ మొత్తం తీసుకొచ్చి బయటికి పెడతాడు. ఆ పోలీసోడి కొన్న దొంగోడే బెస్ట్ కదా. రియల్ లైఫ్ లో కూడా పోలీసులు లేట్, ఆ సిరీస్ లో కూడా పోలీసులు లేట్ గానే వస్తారు. సో అది అనమాట సీజన్ 2లో జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఇప్పుడు మనం సీజన్ 3 గురించి మాట్లాడుకుందాం. సీజన్ 3లో ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో నేను చెప్పాను, ఈ ప్రెగ్నెంట్ ని కాపాడడానికి ట్రాన్స్జెండర్ చనిపోద్ది. ఆ ఎమోషన్ సీన్ వన్ ఆఫ్ ది హైలైట్. అది ప్రతి ఒక్కరు చనిపోయేటప్పుడు ప్రతి గేమ్స్ లో ఒక్కొక్కరు చనిపోతూనే ఉంటారు. ఎందుకంటే అది కనెక్ట్ అయ్యి ఉంటాం మనం క్యారెక్టర్స్ కి సీజన్ 2 వల్ల. సో లిటరలీ కళ్ళలో నీళ్ళు వస్తాయి నిజంగా. కానీ సీజన్ 3లో ఏంటంటే మొత్తం బ్రో ఏడవాలి అనే వాళ్ళు అయితే సీజన్ 3 చూసేయండి సింపుల్ గా. మరి ఫ్రంట్ మ్యాన్ కూడా హీరోకి సపోర్ట్ చేస్తాడు. ఫ్రంట్ మ్యాన్ కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి, అతన్ని హీరోలో చూసుకుంటాడు ఫ్రంట్ మ్యాన్ కూడా. సో మళ్ళీ ఆ బేబీ కోసం హీరో చచ్చిపోవడం, మరి హీరోలో ఒక డైలాగ్ ఉంటుంది, మేము గుర్రాలం కాదు మనుషులం అని చెప్పడం. సో ఇది చాలా బాగుంటది అనమాట సిరీస్ లో. కళ్ళలో నీళ్ళు వస్తాయి నిజంగానే ఆ సిరీస్ సీజన్ 3 చూస్తే. కానీ ఇంకోటి ఏంటంటే ఈ సీజన్ 1, 2, 3లో 3 చాలా బాగుంటది, 1 చాలా బాగుంటది. కానీ సీజన్ 2 ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ అంతే, అంత ఏం బాగుండదు. ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది
ఫస్ట్ 2 క్వశ్చన్స్ వేసాం కదా, అసలు స్క్విడ్ గేమ్ నిజంగా జరిగిందా లేదా? లేదు, స్క్విడ్ గేమ్ అసలు నిజంగా జరగలేదు. అది ఎలా జరుగుతుంది బ్రో? ఒక అప్గ్రేడెడ్ కంట్రీ కొరియా, ఓకే, ఒక్కరు కిడ్నాప్ చేసినా వాళ్ళు ఆ ఫ్యామిలీస్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు కదా, ఈజీగా పట్టుకొని వస్తారు. సో జరగడానికి ఛాన్సే లేదు. ఒకవేళ జరిగినా అది వరల్డ్ వార్ జరగడానికి ముందే జరగాలి, ఎందుకంటే ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి. దాని తర్వాత యూఎస్ వాళ్ళు తీసుకున్నారు, పబ్లిక్ చూస్తారా చూడరా? డెఫినెట్లీ చూడరు, ఎందుకంటే స్క్విడ్ గేమ్ సీజన్ 3కి హీరో రావడం ఎందుకంటే వాళ్ళందరినీ ఆపడం కోసం, కానీ అది ఆగక ఎక్కడెక్కడికో వెళ్తుంది స్టోరీ. సో అది మ్యాటర్. ఇది నేను చెప్పాలనుకుని చెప్పేశాను. ఓకే దెన్ గైస్, డూ సబ్స్క్రైబ్. మీకు ఇప్పటి నుంచి మంచి మంచి సిరీస్తో మీ ముందుకు వస్తాను నేను. ఓకే దెన్ డూ సబ్స్క్రైబ్. బై, సీ యూ.